మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. వెల్జాల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు ఆర్టీసీ బస్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. తలకొండపల్లి మండలం వెల్జాల్ పీఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా రూపొందడంతో వెల్జాల్ పరిసర గ్రామాల నుండి విద్యార్థులు టీపీఎస్ కు రావడం కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ లక్ష్మీ సుధన్ ను కలిసిన టీపీఎస్ కమిటీ సభ్యులు ఉదయం మిర్జిల్ నుంచి వేముల, మసిగుండ్లపల్లి, చెన్నంపల్లి, వెంకటపూర్, అంతారం మీదుగా వెల్జాలకు 9 గంటలకు, ఆమన్గల్ నుండి ఖానాపూర్, జంగారెడ్డిపల్లి, మెదక్పల్లి, చౌదర్పల్లి, మాదయ్యపల్లి మీదుగా వెల్జాలకు విద్యార్థులు రావడానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎం లక్ష్మీసుధన్ కు టీపీఎస్ కమిటీ సభ్యులు విన్నవించారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కమిటీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, వెంకటరెడ్డి, వనరాసి వెంకటేష్, సిహెచ్ విష్ణువర్ధన్, అంబాజీ, శివ విజయ్ కుమార్, అంజయ్ గౌడ్, ఆరిఫ్, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, సుదర్శన్, రాము తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన నమో జంజీ యువ కాన్క్లేవ్ కార్యక్రమం రాజకీయంగా ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి శాంతికుమార్ ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పాలనను స్వర్ణయుగంతో పోల్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభ సమయంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 81 కోట్ల మందికి ఉచిత బియ్యం అందజేశామని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా కోట్లాది మంది రైతులకు రుణ సదుపాయాలు కల్పించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు ఆరోగ్య భద్రత అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కోట్లాది కుటుంబాలకు పక్కా ఇల్లు నిర్మించగా, ఉజ్వల్ యోజన ద్వారా మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించామని పేర్కొన్నారు. స్వనిధి యోజన ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కోట్లాది కుటుంబాలకు త్రాగునీటి కనెక్షన్స్ కల్పించినట్లు వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్రావు మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో విశేష పురోగతి సాధించిందన్నారు. జెంజీ జిల్లా కన్వీనర్ దన్నోజు నరేందర్ చారి మాట్లాడుతూ, యువతలో మోదీ నాయకత్వాన్ని విశేష ఆదరణ ఉందని, దేశ భవిష్యత్తును ముందుకు నడిపించే శక్తిగా యువత నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, యువ మోర్చా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అచ్చంపేట మండల పరిధిలోని యూపీఎస్ ముకురాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వర్ గారి పదవి విరమణ సందర్భంగా నిర్వహించనున్న సన్మాన కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రామేశ్వర్, దేవిలాల్ చౌహాన్, శంకర్ రాథోడ్ గారు కలిసి ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలో కలుసుకొని ఆహ్వాన పత్రికను అందజేశారు. రామేశ్వర్ గారు విద్యారంగానికి అందించిన సేవలను గుర్తిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆహ్వానాన్ని సాధారణంగా స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యాశాఖ ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.